గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా జరిగింది. పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు నిర్వహించిన జాబ్ మేళాతో ఇప్పటి వరకు 1,60,000 మంది నిరుద్యోగులకు హెచ్ఆర్కో సంస్థ ఉపాధి కల్పించింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న హెచ్ఆర్కో సంస్థ ప్రతినిధులు హర్ష, కార్తిక్ తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఈ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా వాళ్ళు ఉద్యోగం కోసం అనేక చోట్లకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 30 కంపెనీలను ఇక్కడికే రప్పించి వాళ్లకు సూటబుల్గా ఉన్నటువంటి ఉద్యోగాలను వాళ్లకు ఇచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 30 కంపెనీలు ఇక్కడికి వచ్చి అక్కడ వాళ్ళకు సూటబుల్ అభ్యర్థులను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గల్లా మాధవి స్వయంగా ఇక్కడ 30 కంపెనీలు తీసుకువచ్చి వాళ్ళ చేత నియామక పత్రాలు కూడా ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నటువంటి ప్రతినిధులు, హెచ్ఆర్ ప్రతినిధులు మనతో ఉన్నారు. హర్ష, కార్తీక్ ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళు దగ్గరుండి మరి ఇక్కడ ఈ నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి చూయించే ప్రయత్నాలు, వాళ్ళంతా కూడా ఒక రకంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా వాళ్ళు ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి చూపించాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ ఒక్క రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి జాబ్ మేళాలను నిర్వహిస్తూ చాలామందికి కూడా నిరుద్యోగులకు ఉపాధి చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో హర్ష ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హర్ష గారు చెప్పండి, ఏంటి ప్రధాన ఉద్దేశం, ఏంటి ఈ జాబ్ మేళా ఉద్దేశం? ఈ జాబ్ మేళా ఉద్దేశం ఏంటంటే ఈ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం మేడం గల్లా మాధవి గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అంటే మేడంకి కొన్ని వ్యూస్ ఉన్నాయి. అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ ప్రతి ఇంటికి మనం రీచ్ అవ్వాలి, మా దీంట్లో అసలు ఒక్కరు కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉండకూడదు అనే దాంతో మేము మాన్యువల్ మ్యాపింగ్ అని ఒక పద్ధతి చేసాము. ఇది జస్ట్ స్టార్టింగ్ అంతే, ఇది జాబ్ ఫెయిర్ అనేది. నెక్స్ట్ అనేది మాన్యువల్ మ్యాపింగ్, అంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ప్రిఫరెన్సెస్, వాళ్ళకి ఎంత శాలరీ కావాలి, ఎక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ మాన్యువల్ మ్యాపింగ్ చేసి వాళ్ళ కోసం సపరేట్గా వర్క్ చేద్దామని చెప్పి ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక సెంటర్ మేము స్టార్ట్ చేసాము. ఈ స్టార్ట్ చేసిన దాంట్లోంచి ఇట్లా మాన్యువల్ మ్యాపింగ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఈ 4 years లోపల అసలు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో అన్ఎంప్లాయిడ్ యూత్ అనే వాళ్ళు ఉండకూడదు అనే దాంతో మేము వర్క్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ సంబంధించి చాలామంది 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్తో డిస్కంటిన్యూ అయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి జాబ్స్, ఎలాంటి జాబ్స్ ఇవ్వబోదు? యాక్చువల్గా దీంట్లో పాస్ అయినా ఫెయిల్ అయినా, అసలు 7th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి, ఎక్కడన్నా ఇళ్లలో పనిచేయాలనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, అంటే దీంట్లో 7th, ఇంటర్, డిగ్రీ ఇట్లా ఏం లేదండి. ప్రతి ఒక్క దాంట్లో ఎవరైనా సరే దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ప్రతి ఒక్కరికి జాబ్స్ రావడానికి మేము ట్రై చేస్తున్నాం మ్యాక్సిమం. మెయిన్ మోటో ఏంటి అసలు? మీ ఎందుకు ఈ విధంగా ఈ జాబ్ మేళాలు మీరు నిర్వహించాలనుకుంటున్నారు? ఈ జాబ్ మేళాల ద్వారా మేము జాబ్ మేళా ఒకటే కాదు, మాన్యువల్ మ్యాపింగ్ కూడా, అంటే మేడం వాళ్ళ గల్లా మాధవి గారి వాళ్ళ ఆఫీస్లో కూడా మేము ఒక ఆఫీస్ స్టార్ట్ చేసి అక్కడ ప్రతి ఒక్కరు ఎవరికైతే జాబ్ కావాలో ప్రతిరోజు వచ్చి వాళ్ళు దాంట్లో అక్కడ అప్లై చేసుకుంటే ఇమీడియట్గా వాళ్ళకి మాన్యువల్ మ్యాపింగ్ ద్వారా ఎక్కడైనా ప్లేస్మెంట్ వాళ్ళు అడిగిన దగ్గరలో ఎంత శాలరీ వాళ్ళు అంతా మాట్లాడుకొని వాళ్ళు ఓకే అనుకున్న దగ్గర మేము ప్లేస్ చేయాలి అనుకుంటున్నాము. మేడం ఒక వ్యూ అది, దానివల్ల మేము దీంట్లో ఎంటర్ అయ్యి ఈ నియోజకవర్గంలో వర్క్ చేస్తున్నాం. ఓకే, మనతో కార్తీక్ గారు ఉన్నారు. కార్తీక్ గారు పూర్తి వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్తీక్ గారు చెప్పండి, ఏంటి ప్రధానంగా ఎన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చాయి ఈ జాబ్ మేళాలో? భవిష్యత్తులో మీ ఆర్గనైజేషన్ ద్వారా ఏం చేయబోతా ఉన్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి జాబ్ మేళా నిర్వహించబోతా ఉన్నారు? అసలు మోటో ఏంటి మీకు సంబంధించి? సో ఈరోజు చూసుకుంటే నిరుద్యోగం అనేది యువతకి చాలా ఒక పెద్ద ప్రాబ్లంగా నడుస్తుందండి. అండ్ సో దీనివల్ల మేము కాన్సన్ట్రేట్ చేసింది, మన రాష్ట్రం ఒక్కటే కాకుండా దేశం మొత్తం మీద ఉన్న నిరుద్యోగులకి సహాయం చేద్దామని చెప్పనని మేము ఇప్పటివరకు మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, అస్సాంలో, ఉత్తరాఖండ్లో,
తమిళనాడులో, కర్ణాటకలో వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు గడిచిన 5 సంవత్సరాల్లో మేము ఇప్పటి వరకు 196,000 మందిని ప్లేస్ చేస్తున్నామండి వివిధ రంగాల్లో. అండ్ ఇది ఈరోజు జాబ్ మేళాలో 40కి పైగా కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ ఇదనేది ఈ జాబ్ ఫేర్ అనేది మేము వేసే తొలి అడుగు అనమాట. గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో మా వర్క్ ఒకటి స్టార్ట్ అయిందని చెప్పనని మేము చేసే మొదటి ప్రయత్నం ఈరోజు జరిగిన జాబ్ మేళా. ఇంకా ఇటువంటి జాబ్ మేళాలు మన రాష్ట్రంలోనే కానీ గుంటూరులో కానీ ఇంకా చాలా పెట్టుకొని ఈరోజు వచ్చిన 40 కంపెనీలే కానీ చాలా కంపెనీస్ ఉన్నాయి. చాలా కంపెనీస్కి చాలా ఉద్యోగాలు ఉన్నాయి. సో అటువంటి కంపెనీస్ని అన్నింటినీ తీసుకొని వచ్చి జాబ్ ఫేర్స్ని కండక్ట్ చేయడం కానీ అట్ ద సేమ్ టైం జాబ్ ఫేర్స్లోనే కాకుండా ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. జాబ్ ఫేర్ అనేది అందరూ ఒకరోజు చేసేస్తారు, తర్వాత రోజు ఇంకా దాని గురించి ఏముండదు. మేము చేసేది ఏంటంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ. సో ప్రతిరోజు వీళ్ళ కోసం ఈరోజు రిజిస్టర్ అయిన వాళ్ళ కోసం కానీ ప్రతి ఒక్క డేటాకి ప్రతి ఒక్క క్యాండిడేట్కి మా ద్వారా కాల్ వెళ్తుంది. వాళ్ళకి ఎక్కడెక్కడ అర్హతలు బేస్ చేసుకొని ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళ సెలెక్షన్ మీద వాళ్ళ ప్రిఫరెన్స్ మీద బేస్ చేసుకొని కూడా మేము ఉద్యోగాలు చూపిస్తామండి. సో ఇది మేము అన్ఎంప్లాయ్మెంట్ మీద చేస్తున్న ఒక కైండ్ ఆఫ్ ఒక యుద్ధం అనుకోవచ్చు అండి. గత 5 ఏళ్ల కాలంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఆ ప్రభుత్వం ముందుకెళ్ళింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం కొత్త ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి చూపించాలన్నట్టు ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇలాంటివన్నీ చూపిస్తామని ప్రస్తుతం ఎట్లా ఉందనుకుంటున్నారు? భవిష్యత్తు రాబోయే రోజుల్లో కొత్త కంపెనీలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రాబోతూ ఉన్నాయి. ఈ ఉపాధి ఏ విధంగా ఉంటుందండి? ఉపాధి అనేది డెఫినెట్గా మంచిగానే ఉంటుందండి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన దాంట్లో మనం చూస్తూనే ఉన్నాం. సో చాలామంది నిరుద్యోగులు ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వలసెళ్ళి మరీ ఉద్యోగాలు వెతుక్కోవడం అనేది జరుగుతుంది. ఈ సొంత రాష్ట్రంలో ఉండాలని చెప్పి ఉంటుంది అందరికీ. బట్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ ద్వారా వేరే రాష్ట్రాలకు వెళ్ళి చాలామంది జాబ్స్ వెతుక్కునే సిచ్యువేషన్ వచ్చింది. బట్ ఈ ప్రభుత్వంలో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బికమ్ వెరీ మచ్ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ అవర్ గ్రేట్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. అండ్ మా సహకారం కూడా డెఫినెట్గా ఇటువంటి దాంట్లో ఉంటుందండి. కొత్తగా వచ్చే కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. అండ్ ఈ కంపెనీస్ అన్నిటితో కూడా కొలాబరేట్ అయ్యి వాటి అన్ని కంపెనీస్ని కూడా మన గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీకి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కానీ మేము వివిధ రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేద్దామని చెప్పి చూస్తున్నాము. ప్రభుత్వ రంగం మీకు ఎలాంటి సహాయ సహకారాలు ఉంటున్నాయి? జస్ట్ సపోర్ట్ అండి. ఇప్పుడు మా మేడం గారు సపోర్ట్ చేస్తారు. సో అట్లాంటి సపోర్ట్ కానీ కొంచెం మాకు లోకల్ లీడర్స్ నుంచి కానీ దొరికిందంటే డెఫినెట్గా మేము 100% మా ఎఫర్ట్స్ అనేది పెట్టి అన్ఎంప్లాయ్మెంట్ మీద మేము డెఫినెట్గా మేము సక్సెస్ఫుల్ సాధిస్తాము. భవిష్యత్తులో ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించబోతా ఉన్నారు? ఇవాళ ఈ వెస్ట్లో జరుగుతున్నటువంటి జాబ్ మేళాకు ఎలాంటి స్పందన వస్తుంది? ఈ రోజు జరిగిన జాబ్ మేళాకి మంచి స్పందన వచ్చిందండి. చాలామంది నిరుద్యోగులు పార్టిసిపేట్ చేస్తున్నారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వాళ్ళకి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా చాలామంది వచ్చారు. సో ఎవరికి కూడా ఎటువంటి ఇదనేది లేకుండా ప్రతి ఒక్కళ్ళకి అనేది ఈక్వల్గా ట్రీట్ చేసి ఆపర్చునిటీస్ చూపించడం అనేది జరుగుతుంది. అండ్ ఇది మొదలుకొని ఇంకా ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో మేము పెట్టడానికి మేము కృషి చేస్తున్నామండి. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే దాదాపుగా ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా 160,000 మంది పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని కార్తీక్ మనతో చెప్తా ఉన్నారు. ప్రస్తుతం గుంటూరు వెస్ట్లో జరుగుతున్నటువంటి జాబ్ మేళాకు అటు నిరుద్యోగుల నుంచి కూడా విశేష స్పందన వస్తూ ఉంది. దాదాపుగా 30కు పైగా కంపెనీలు ఇక్కడికి వచ్చి వాళ్ళ విద్యార్హతలను బట్టి వాళ్ళకు అవసరమైనటువంటి ఏ అయితే ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని హర్ష అటు కార్తీక్ ఇద్దరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో.